అక్రమార్కులకు చంద్రబాబు ఆదర్శంగా నిలిచారా? రారా గజ్జుకుక్కద్దా. నేను దేశభక్తుణ్ణి, అదేలే తెలుగుదేశం భక్తు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఎగిరెగిరి పడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నా? నీకెందుకురా బోసడికే? బాగా రెచ్చిపోయిన వారందరి నోరు చచ్చి పడిపోయింది. సార్ పవన్ కళ్యాణ్ గారు రండి, బయటికి రండి. ఈ విషయంలో ఇక తగ్గేదే లే. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఈ ఎక్స్ట్రా ఆటలు ఆపండి. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. హలో అండి, అందరు బాగుంటారా? మీరందరూ బాగానే ఉంటారులే. మన అక్క శ్యామలక్క ఎక్కడో కొడుతుంది సీన్, ఏదో చెప్తా ఉండదు కథ, తెలుసునా మీక? ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు, ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకుని. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్. He saw a beggar who's with one thin cloth, but it's snowing well, it's winding. So he get down and say, why you are in single cloth? He says, no. Okay, wait here. Let me go in and bring you a blanket. He gets into శుష్క వాగ్దానాలు అంటారన్నమాట. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. వాళ్ళకి వాళ్ళు వేసుకుంటున్నారు. ఏ సందు నుంచి చూసావా? సందు పేరు చెప్పు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నా. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే. నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి? నేను బాగు చేయలేనురా. చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు. జగనన్న గెలిచి ముందే ప్రచారానికి పోయినప్పుడు అక్క, చెల్లి, తమ్ముడు సిబిఎస్ నేను రాగానే రద్దు చేస్తాడు. చేసినాడా? మళ్ళీ నమ్మి మోసపోయే మహిళలు ఎవరు? పోలవరం కంప్లీట్ చేసినాడా? మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. ప్రత్యేక హోదా చేసినాడా? అరిగిపోయిన టేప్ రికార్డులు ఎన్నిసార్లు చెప్పాలి మేము మీక? 15,000 నీకు, 15,000 నీకు, 15,000. నిన్ను సాకే బదులు మీ నాన్న 4 చిలకని గనక సాకుంటే చిలక జోస్యం చెప్పుకొని బతికే. మరోసారి నమ్మించి మోసం చేశారు. శ్యామల, ఈ చిల్లర శ్యామల, నీ పావలా శ్యామల. మళ్ళీసారి ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా. తల్లికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నా. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. అలా చచ్చిపోయి ఉన్నాను. ఏమే ఉడత మొహం, ముదురు రకం, పిడత మొహం. కానీ మీరేమన్నా చేస్తున్నారా? కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. కనుక మీ పైన 420 కేసు పెట్టచ్చు. నువ్వు ఒక్కదానివే నెల తక్కువ అనుకున్నా, మీ వంశంలో అందరంతేనా? శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి నీ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళే పని చెడిపోయిందే. ప్రశ్నిస్తున్నాం ఈ రోజున. నన్ను మాట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మాట గుడిపించేస్తారు. ఈ రోజున ఏమైంది? అది పక్కలో పడుకున్న లంజితో సమానం. ఇది రాత్రికి రాత్రే పార్టీలు మార్చేస్తుంది. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అడగ తినడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది, ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్. 4 రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనే ఉండాలి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక.
మంచి చేస్తా నా కొడక నువ్వు मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది.